Hi everyone, this is Dr. Vignata. Today let's talk about weight gain during IVF treatment. ఈ IVF ట్రీట్మెంట్ జరుగుతా ఉండేటప్పుడు అరౌండ్ 1 or 2 kgs వెయిట్ గెయిన్ అనేది కామన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ద హార్మోన్ ఇంజెక్షన్స్. ఈ ఇంజెక్షన్స్ అనేవి కొద్దిగా ఫ్లూయిడ్ రిటెన్షన్ కాజ్ చేస్తాయి బాడీలో. కొంచెం బ్లోటింగ్, పొట్లో హెవీగా ఉండడము, లెథార్జీ అంటే బాగా బద్ధకంగా అనిపించడము, కాన్స్టిపేషన్, చాలా మందికి ఆకలి ఎక్కువగా వేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో కొద్దిగా ఎక్కువ ఫుడ్ ఇంటేక్ అనేది జరుగుతూ ఉంటుంది. దాని వల్ల వెయిట్ గెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తాం. బట్ ఈ వెయిట్ గెయిన్ అనేది డేంజరస్ ఏం కాదు, ఎందుకంటే ఆ హార్మోన్ ఇంజెక్షన్ యాక్షన్ చాలా తక్కువ రోజులు అనేది ఉంటుంది. సో ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఇస్ కంప్లీటెడ్ ఈ సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి అండ్ వెయిట్ కూడా తగ్గుతారు. అలవాటు అయిపోయి చాలా మంది బాగా లెథార్జిక్ గా ఉంటూ ఉంటారు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాక అందరికి సజెస్ట్ చేసేది ఏంటి అంటే, ఫుడ్ అనేది మోడరేట్ అమౌంట్స్ అంటే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్, అలాగే ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే ఈ వెయిట్ గెయిన్ అనేది పెద్ద సిగ్నిఫికెంట్ గా ఉంటుంది.